హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూడిస్ కిచెన్. సో ఇవాళ మనం ఇంకో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో చూస్తున్నాము. అదే పొంగనాలు. పొంగనాలు అంటే అందరూ దోశ పిండితో పొంగనాలు, దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, దాంట్లో కొత్తగా ఏం చేస్తాం అనుకుంటారేమో. కానీ బట్ ఇవాళ దోశ పిండి కాకుండా మనం సగ్గుబియ్యంతో పొంగనాలు ఎలా చేయాలో చూసేద్దాం. ఆ డైట్కి సరిపోయేటట్టుగా ఆయిల్ తక్కువ పీల్చుకొని, సో డైట్ ఏమైనా చేస్తున్నా కానీ ఈ రెసిపీ హ్యాపీగా చేసుకోవచ్చు ఎటువంటి బాధ లేకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. సగ్గుబియ్యం పొంగనాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కప్పులు సగ్గుబియ్యం నైట్ మనం సోక్ చేసి పెట్టుకున్నది, 2 కప్పులు బియ్యం పిండి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ మునగాకు. ఇవి ఆప్షనల్ మాత్రమే. సో ఇలా ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం ఇంకో మిక్సీ జార్లో కానీ, సేమ్ మిక్సీ జార్లో కానీ మనం మిరపకాయలు అండ్ దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర, మునగాకు అండ్ కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్లోకి కట్ చేసిన ఉల్లిపాయ, జీలకర్ర అండ్ పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత మనం ఏదైతే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలన్నిటిని అవి అండ్ కొత్తిమీర ఎక్స్ట్రా కావాలనుకుంటే కనుక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ 2 కప్పులు బియ్యం పిండి కూడా వేసుకొని మనం చేతితోనే కలుపుకోవాలన్నమాట. సో ఒకవేళ మీకు అవసరం వస్తే కనుక లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సో మనకి ఏ కన్సిస్టెన్సీ రావాలో కూడా ఇలా చూపించాను. ఇలా థిక్గా మనం బోండాలాగా పడిపోయేటట్టు కన్సిస్టెన్సీ వస్తే మన పిండి రెడీ. సో ఇప్పుడు మనం పొంగనాలు బాండి పెట్టుకొని దాంట్లో జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పొంగనాల్లాగా మనం వేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనం ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి అండ్ మూత పెట్టుకోవాలన్నమాట. సో మూత పెట్టుకొని దీన్ని ఒక 2-3 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో మనకు కుక్ అయిందని ఎప్పుడు తెలిసిద్ది అంటే కనుక ఇలా బాండీకి అంటుకోకుండా ఈజీగా తిప్పడానికి వస్తే కనుక మనకు కుక్ అయినట్టు. సో ఇలా తిప్పిన తర్వాత రెండో సైడ్ కూడా ఒక డ్రాప్ 2 డ్రాప్లో ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే మన పొంగనాలు కూడా రెడీ. సో చూసారా, మనం వేడి సగ్గుబియ్యం పొంగనాలు రెడీ అయిపోయాయి. దీన్ని మీరు హ్యాపీగా మంచి కారంగా ఉన్న చట్నీలో కానీ కారంలో కానీ నంచుకొని హ్యాపీగా తినేయచ్చు. సో చూసారు కదా, మనం సగ్గుబియ్యంతో పొంగనాలు ఎంత ఈజీగా చేసుకున్నాము. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంది. మనం ఏం ఫ్రై కూడా చేయలేదు కాబట్టి. అండ్ ఇలా చేసుకుంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈజీగా కొత్త వెరైటీస్ రోజు తిన్నట్టు కూడా ఉండిద్ది. అండ్ ఇది ఏదైతే ఉందో మనం స్పెషల్గా మనం పప్పుల చట్నీ అవన్నీ కాకుండా కారానికి సంబంధించిన ఏదైనా సరే చట్నీ కానీ కారపొడులు కానీ వేసుకొని తింటే దీని మజానే వేరు. అండ్ వేడిగా తింటేనే దీని టేస్ట్ కూడా అదిరిపోయింది. సో ఎప్పుడైతే వేడిగా వెంటనే స్టవ్ నుంచి దించుకుంటామో, అఫ్కోర్స్ మరీ అంత వేడిగా తినద్దు, 1 సెకండ్ 2 సెకండ్లు ఆగి మీరు హ్యాపీగా కారపొడి వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. సో ఏదైతే మనం ఇప్పుడు పొంగనాలు చేసుకున్నామో బాండీలో, ఆ బాండీ థిక్గా ఉండిద్ది అనమాట. ఇది బ్లాక్ బీట్ మా ఇంట్లో. సో ఆ థిక్గా ఉండటం వల్ల ఏంటి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుంటాం కాబట్టి పొంగనాలు అవి మాడిపోకుండా అంటుకోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇది ఒక చిన్న టిప్, ఇది మీరు ఫాలో అయితే బెటర్. సో చూసారు కదా, వీడియో అయితే చాలా సింపుల్గా ఉంది. నచ్చిందని అనుకుంటున్నాను మీకు. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక పక్కన బెల్ ఐకాన్ కూడా ఉండిద్ది. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే వెంటనే మేము ఎప్పుడైతే వీడియో పెడతామో నోటిఫికేషన్ కూడా వస్తుంది. మళ్ళీ వచ్చే వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్, బై బాయ్.